టాలీవుడ్‌లో మిడ్ రేంజ్ హీరోల వల్ల సినిమా ఇండస్ట్రీకి కొంచెం శాపంగా మారిందనే చెప్పాలి. సో, ఖచ్చితంగా వీళ్ళు హిట్ కొట్టలేకపోవడం, అలాగే వీళ్ళందరూ కూడా కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల భారీ లాస్ అవుతుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సంవత్సరమైనా వీళ్ళు వచ్చే సినిమాలతో ఖచ్చితంగా వీళ్ళ ఇండస్ట్రీకి ఉన్న ఏదైతే దౌర్భాగ్యం ఉందో దాన్ని పడగొట్టగలరా? అట్లాగే టాలీవుడ్‌కి వీళ్ళ వల్ల మంచి రోజులు వస్తాయా? డిస్ట్రిబ్యూటర్లందరూ గానీ, సినిమా థియేటర్లందరూ గానీ మళ్ళీ వీళ్ళ సినిమాల వల్ల కళకళలాడతాయా అని అందరూ మాట్లాడుకుంటున్నారనమాట. మరి టైర్ 1 హీరోలు ఎవరైతే స్టార్ హీరోలు ఉంటారో అందులో ప్రభాస్ గారు మాత్రమే సంవత్సరానికి ఒక్క సినిమా అన్నా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. మరి మిగిలిన హీరోలు అందరూ ఈజీగా 2 ఇయర్స్ టైం తీసుకుంటున్నారు ప్రతి సినిమా కోసం. మరి ఇంకా మిడ్ రేంజ్ హీరోలన్నా సంవత్సరానికి ఒకటి చేస్తారంటే వాళ్ళు చేసే ఆ సినిమా అరాకొర సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ ఉన్నాయన్నమాట. మరి నాని గారు మాత్రం అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు మిడ్ రేంజ్ హీరోల్లో. సో, ఖచ్చితంగా మరి ఆయన కూడా ఒక ఫ్లాప్ పడితే కనుక మళ్ళీ కలెక్షన్స్ అనేవి డౌన్ అయిపోతాయి అనమాట. సో, నాని గారి సినిమా ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క థియేటర్లో ఎగ్జిబిటర్లకు అందరికీ నమ్మకాలు తెచ్చే విధంగా వస్తున్నాయి. సో, మరి మిగిలిన హీరోల పరిస్థితి ఏంటి? ఇటు నాగ చైతన్య గారు కానీ, రామ్ పోతినేని గారు కానీ, అటు సాయి ధరమ్ తేజ్ గారు కానీ, నితిన్ గారు కానీ, ఇంకా కళ్యాణ్ రామ్ గారు కానీ, రవితేజ గారు కానీ వీళ్ళందరి సినిమాలు చూసుకుంటే అందరి గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుందన్నమాట. మరి రవితేజ గారు గత 5 ఏళ్లలో చూసుకుంటే ధమాకా, క్రాక్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ హిట్లు అయితే లేవన్నమాట. సో, మరి ఆయన లాంటి నిరంతరం వరుసగా సినిమాలు చేసే వ్యక్తే ఇప్పుడు సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. దాదాపు మాస్ జాతర కంటే అర్థం చేసుకోవచ్చు సినిమాల పరిస్థితి ఏ రేంజ్లో ఉందో. ఇంకా నితిన్ గారు, కళ్యాణ్ రామ్ గారి గురించి అయితే మాట్లాడుకోవడం కూడా అనవసరం. సో, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు అలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటున్నారో తెలియట్లేదని వాళ్ళ ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారనమాట. సో, మరి సాయి ధరమ్ తేజ్ గారు ఆ మధ్యన విరూపాక్షతో ఒక హిట్ కొట్టారు. సో, మళ్ళీ నెక్స్ట్ మంచి సినిమా లైనప్లో పెట్టారని అందరూ నమ్ముతున్నారు. సో, మరి విజయ్ దేవరకొండ గారు అయితే ఆయన ఎప్పుడో పుష్కరం క్రితం హిట్ కొట్టారు. మళ్ళీ ఇప్పుడు దాకా హిట్ కొట్టలేదు. సో, మళ్ళీ గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఎప్పుడు వస్తుందా అని ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. మరి తెలంగాణలో కూడా మంచి క్రేజ్ ఉంది. సో, దాన్ని మాత్రం క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే ఆయన చేసే ఓవర్ కాన్ఫిడెన్స్ మాటల వల్ల ఆ సినిమాకి దెబ్బైపోతుంది, ఇమేజ్ డౌన్ అయిపోతుందని చెప్పి కూడా అందరూ నమ్ముతున్నారు. సో, మరి ఇంకా మిగిలిన హీరోలందరూ కూడా నాగ చైతన్య గారు కూడా ఆ మధ్యనే తండేలతో హిట్ కొట్టారు. సో, మరి నెక్స్ట్ లైనప్ కూడా మంచి డైరెక్టర్స్నే పెట్టుకున్నారు. సో, మరి ఇలా నమ్మకం లేని సినిమాలు అయితే చేస్తున్నారు కానీ వస్తాయా రావా అని ఎగ్జిబిటర్లలో అయితే భయం అయితే పట్టుకుందనమాట. సో, మరి రామ్ పోతినేని గారు కూడా ఆంధ్ర కింగ్ తాలూకా అని సినిమా చేస్తున్నారు. మరి ఆయన గతంలో చేసిన యాక్షన్ మాస్ సినిమాలు స్కంద అండ్ వారియర్ అవి రెండు కూడా థియేటర్ల వద్ద ఫ్లాప్గా నిలిచాయి. సో, మరి ఇంకా ఏ హీరోని నమ్ముకుంటే ఈజీగా బయ్యర్లు అందరూ బయటపడచ్చు. మరి మిడ్ రేంజ్ హీరోలు కూడా సంవత్సరానికి 2 సినిమాలు కనీసం ఒక్క సినిమా చేయకపోతే ఇంకా ఎలా సినిమా ఇండస్ట్రీ నడిచేదని అందరూ బాధపడుతున్నారు. సో, మరి ఖచ్చితంగా ఈ మిడ్ రేంజ్ హీరోలు మారాలి, వాళ్ళు కూడా మంచి సినిమాలు ఫాస్ట్గా తీసి ఇండస్ట్రీని బాగు చేసే పనిలో పడాలని చెప్పి సోషల్ మీడియా అంతా కోరుకుంటున్నారు.